ప్రార్థన చేసుకుందాము. అందరు మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. మా ప్రియమైన తండ్రి యేసు ప్రభువా, నీకే స్తోత్రములు, వందనములు, స్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడవైన దేవా, నీకు స్తోత్రములు. 24 పెద్దల చేత నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతి గానముల చేత ఆరాధించబడుతున్న నా దేవా, నా ప్రభువా, నా రాజా, నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా. మరి వారమంతట్లో మీరు మమ్మల్ని ఎంతగానో కాపాడి ప్రభువా, మరి సజీవులుగా బ్రతికించినందులకై వేలాది వందనాలు చెల్లించుకుంటా ఉన్నా స్వామి. ఈ యొక్క శుక్రవారం 4 గంటల వేళలో ప్రభువా, నీ మందిర ఆవరణంలో చేరి దయగల దేవా, నీ సన్నిధిలో ప్రార్థించే గొప్ప భాగ్యం నాకు ఇచ్చినందులకై కృతజ్ఞతలు చెల్లించుకుంటా ఉన్నాను. దీనిమంతట్లో చేసిన పొరపాట్లు, బలహీనతలను క్షమించి నీ రక్తం చేత కడుగుమని ప్రార్థన చేస్తా ఉన్నా ప్రభువా. నీ ఇంటికి తీసుకొచ్చిన నీ ప్రియ బిడలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా. ఇంకా నాయనా, మార్గమధ్యంలో ఇంటి దగ్గర ఉంటున్న వారిని కూడా మీరు దర్శించి మీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నా ప్రభువా. ఈ సమయంలో నాయనా, ఏ పాటలైతే పాడాలనో మీరే చూపించండి. పాటల ద్వారా ప్రభువా, నేను మహిమపరచడానికి నాకు నీ బిడ్డలకు సహాయపడండి. వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి. మా జీవితాలను సరిచేయండి, బాగు చేయండి, నీ రాజ్యానికి సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఓ కరుణగల దేవా, సమయాన్ని దీవించమని, శత్రుకార్యాలు బంధించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నా కొద్ది చిన్న ప్రార్థన అంగీకరించమని యేసుప్రభు వారి ప్రశస్తమైన నామంలోనే అడిగి స్తుతించి గణపరిచి ప్రార్థించి విశ్వాసంతో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాట నెంబరు 393వ పాట. పాట నెంబరు 393వ పాట. పాత పుస్తకంలో, ఇంకొక పుస్తకంలో 390. సోదరుడా, పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరుడా, పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. యేసుని రాజ్యం సమయము వచ్చెను, యేసుని రాజ్యం సమయము వచ్చెను. రక్షణను పొందేదావు నీవు విశ్వాసించినా, నీవు విశ్వాసించినా. రక్షణను పొందేదావు నీవు విశ్వాసించినా, నీవు విశ్వాసించినా. సోదరుడా, పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరుడా, పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. మనుజారూపం ధరించి స్వర్గము దిగి వచ్చెను, మనుజారూపం ధరించి స్వర్గము దిగి వచ్చెను. తనదు రక్తం ద్వారానే పాపబంధం తెంచెను, పాపబంధం తెంచెను. తనదు రక్తం ద్వారానే పాపబంధం తెంచెను, పాపబంధం తెంచెను. సోదరుడా, పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. కల్వరిలోనే సిల్వాలో ప్రాణము నర్పించెను, కల్వరిలోనే సిల్వాలో ప్రాణము నర్పించెను. ఎల్లారి పాపములకై తనదు రక్తం కార్చెను, తనదు రక్తం కార్చెను. ఎల్లారి పాపములకై తనదు రక్తం కార్చెను, తనదు రక్తం కార్చెను. సోదరుడా, పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరుడా, పాపక్షమకై వేడుమా ప్రభు యేసుని. సమయము లేదు సోదరా, త్వరపడి రమ్ము
సమయము లేదు సోదర, త్వరపడి రమ్ము వేగమే. సువార్తను విశ్వాసించి రక్షణను పొందుము, రక్షణను పొందుము. సువార్తను విశ్వాసించి రక్షణను పొందుము, రక్షణను పొందుము. సోదరుడా పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. పాప సాగరమునందు ఎంత కాలముందువు, పాప సాగరమునందు ఎంత కాలముందువు. పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించును, యేసు ప్రభు విడిపించును. పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించును, యేసు ప్రభు విడిపించును. సోదరుడా పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా పాపక్షమకై వేడు మా ప్రభు యేసుని. పాట నెంబరు 11వ పాట. పాట నెంబరు 11 పాట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపున్. స్వచ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతి. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపున్. స్వచ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతి. ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించునన్. తన మాధుర్య స్వరమున తనివి తీర్చును. ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించునన్. తన మాధుర్య స్వరమున తనివి తీర్చును. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. మరణలోయ ద్వారా సరిగా నడిపించున్. అడవి భయములెల్లా ఎడబాపి రక్షించున్. మరణలోయ ద్వారా సరిగా నడిపించున్. అడవి భయములెల్లా ఎడబాపి రక్షించున్. హత్తి హొత్తి గట్టి గాయాలెంతో ఆదరించును. వింతగు ఆయన ప్రేమ సేవలు సంతోషింతును. హత్తి హొత్తి గట్టి గాయాలెంతో ఆదరించును. వింతగు ఆయన ప్రేమ సేవలు సంతోషింతును. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. శత్రుల ముందాహారం సంసిద్ధము చేయున్. నా గిన్నె నిండించి
పొర్లే పారాజేసి శత్రుల ముందాహారం సంసిద్ధము చేయున్ నా గిన్నె నిండించి పొర్లే పారాజేసి కడిగి శుద్ధి చేసి ఆత్మదానమిచ్చేను ఒడిగా ఆయన సాయమున జయమున వెళ్ళెదను కడిగి శుద్ధి చేసి ఆత్మదానమిచ్చేను ఒడిగా ఆయన సాయమున జయమున వెళ్ళెదను యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్ యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్ యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యంలో నుండి మనము గమనించుదాం. కీర్తనల గ్రంథము 120వ అధ్యాయంలో మనము ఒక వచనము అందరము కలిసి చదువుకుందాము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. మరొకసారి, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. దేవుని ప్రజలారా, ప్రార్థన చేసుకుందాము. మా ప్రియమైన తండ్రి యేసు ప్రభువా, నీకే వేలాది వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా. ఈ సాయంకాల సమయంలో దేవా, శ్రీలంగా చేరినైనా నీ మందిర ఆవరణంలో ప్రభువా నీ యొద్ద మోకరించి నీ సన్నిధి కలిగి ఉండే భాగ్యం నాకు నీ బిడ్డలకు దయచేసినందులకై వేలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నా స్వామి. అయ్యా, ఈ సాయంకాల సమయంలో నీ ఇంటికి తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా. ఇంకా ప్రభువా, నిర్లక్ష్యంతో అలక్ష్యంతో రాలేని స్థితిలో ఉంటున్న నీ బిడ్డలను కూడా మీరు స్పందించి దర్శించి యేసుదేవా వాళ్ళను కూడా మీరు మీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా. ఇది వరకు నిన్ను గూర్చి పాడటానికి ప్రభు మీరు మాకు సహాయపడుతూ వచ్చినందులకై వేలాది స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థన చేస్తా ఉన్నా స్వామి. అయ్యా ప్రభువా, ఈ సమయంలో వాక్యం ద్వారా కూడా ప్రభువా నాతో మాట్లాడుతురమ్మని ప్రార్థన చేస్తా ఉన్నాను స్వామి. నాతోనూ నీ ప్రజలతో మాట్లాడమని వేడుకుంటా ఉన్నానయ్యా. నా జీవితాలు వారి జీవితాలు సరిచేస్తురమ్మని ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా. మా ఆత్మీయ స్థితి వృద్ధిలోనికి తీసుకువెళ్ళమని వేడుకుంటా ఉన్నానయ్యా. అయ్యా ప్రభువా దేవా, నీ సన్నిధికి వచ్చి నాయన మరి నీ ఇంట్లో మేలును ఆశీర్వాదాలు దీవెనలు మేము పొందగలుగునట్లు నన్నును నీ బిడ్డలందరినీ కూడిగా ప్రభువా మీరు సిద్ధపరచమని వేడుకుంటా ఉన్నాను స్వామి. సహాయపడండి. ఇతర శబ్దాలు ఆటంకాలు అభ్యంతరాలు తొలగించండి ప్రభువా. అపవాది యొక్క క్రియలు ప్రయత్నాలన్నీ కూడా దూరపరుస్తురమని ప్రార్థిస్తా ఉన్నా. పరలోకపు దేవా, ఈ కొద్ది సమయాన్ని మాకెంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభువా మీరు సిద్ధపరచమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని కృతజ్ఞత నమస్కారం నీకే చెల్లించుకుంటూ యేసు ప్రభువారి ప్రశస్తమైన నామంలోనే అడిగి స్తుతించి ఘనపరిచి ప్రార్థించి విశ్వాసంతో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యంలో మనం ఏం చదువుకున్నాము? కీర్తనల గ్రంథము 120వ అధ్యాయంలో నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. దేవుని ప్రజలారా, మన యొక్క శ్రమలలో, మన యొక్క బాధలలో, ఇబ్బందులలో మనము ఎవరికి మొరపెట్టాలా? యెహోవాకు మొరపెట్టాలా. అప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. అప్పుడు ఆయన మనకు జవాబిస్తాడు. ఆయన మనకు సహాయం చేస్తాడనమాట.
మన యొక్క శ్రమలో, మన ఇబ్బందులో, మన కష్టంలో, మన బాధలో, మన కన్నీరులో మనం ఎవరికి చెప్పుకున్న గుడుక మరి ఎవరు గుడుక మనను ఆదుకునేవారు ఉండరు. కానీ అయితే దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు సహాయం చేస్తాడనమాట. మన శ్రమల నుండి మనను విడిపిస్తాడు, మనను విమోచించి రక్షిస్తాడు, మనకు సహాయం చేసే దేవుడుగా మనకు ఉన్నాడనమాట. ఈ యొక్క వాక్యంలో కొంతమంది తమ శ్రమలలో నుండి ఏ విధంగా వారు దేవుని యొద్ద ప్రతిఫలము అనగా వారి ప్రార్థనకు జవాబు, వారి శ్రమల నుండి ఏ విధంగా వారిని దేవుడు విడిపించినాడో కొందరిని మనము చూడగలము, గమనించగలము. మనం అనేక సార్లు వింటూ వచ్చిన లేఖనాలే సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో ఇక్కడ మనకు ఎన్నోసార్లు ఈ లేఖనాలు వింటూ వచ్చినాము. ఎట్లనగా హెల్కానా భార్య అయిన హన్నా తర్వాత రెండో ఆమె పెనిన్నా. అయితే దేవుని ప్రజలారా, పెనిన్నా ద్వారా ఈ యొక్క హన్నా అనే ఈమె ఎంతగానో ఆమె బాధపరుస్తూ వచ్చింది. పెనిన్నా అనే సహోదరి ఈ అన్నాను బాధపరుస్తూ వచ్చింది, ఏడిపిస్తూ వచ్చింది. ఎంతగానో ఆమె ద్వారా ఈమె శ్రమను అనుభవిస్తూ వచ్చింది. అయితే అలాంటి శ్రమలో ఉండి ఆమె దేవునికి మొరపెడతా వచ్చిందనమాట. హన్నా దేవునికి మొరపెడుతూ వచ్చినప్పుడు దేవుడు ఆమెకు సహాయం చేస్తూ వచ్చినాడనమాట. ఇక్కడ మనము గమనించినట్లయితే 10వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. దేవుని ప్రజలారా, మన శ్రమలలో మనము దేవుని సన్నిధికి వెళ్ళి ఏడ్చేవారంగా ఉండాల. ఈమె మనుషుల యొద్దకు వెళ్ళి ఏడ్చలేదు, కానీ దేవుని ఎదుటికి పోయి ఆమె ఏడుస్తూ వచ్చింది. ఆమె యొక్క లోటు, ఆమె యొక్క బాధ, ఆమె యొక్క దుఃఖము, ఆమె స్థితిగతిని అంతటినీ కూడా దేవుని సన్నిధిలో చెప్పుకుంటూ వచ్చిందనమాట. తన ఆమె ఎల్కానా భార్య, ఆమె పేరు పెనిన్నా. ఈ పెనిన్నా ద్వారా ఈమె ఎంతో శ్రమ అనుభవిస్తూ వచ్చింది, ఎంతో బాధ అనుభవిస్తూ వచ్చింది. ఆ బాధ ఎందుకంటే పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరనమాట. కాబట్టి పిల్లలు కలిగిన వారు పిల్లలు లేని వారిని చూసి కొన్నిసార్లు నొప్పించే మాటలు, బాధపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే సందర్భం వచ్చినప్పుడే, ఎప్పుడు మాట్లాడరు, కానీ ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు ఆ విధంగా అందరూ మాట్లాడరు, కానీ కొందరు మాట్లాడేవారుగా ఉంటారు. అయితే ఇక్కడ కూడా పెనిన్నా హన్నాను ఏడిపిస్తూ ఆమె క్రియల ద్వారా ఈమెను బాధపరుస్తూ వచ్చిందనమాట. అయితే హన్నా ఏం చేసింది? ఎవరి యొద్దకు కూడా మనుషుల యొద్దకు వెళ్ళలేదు. ఆమె యొక్క బాధను, ఆమె దుఃఖాన్ని, ఆమె వేదనను అంతా కూడా యెహోవా సన్నిధిలో వెళ్ళబుచ్చుతూ చెప్పుకుంటూ వచ్చిందనమాట. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. దేవుని బిడ్డ, మనము ఈ లోకంలో మనుషుల దగ్గర ఏడ్చినప్పుడు, మన పరిస్థితులు చెప్పుకొని ఏడ్చినప్పుడు అవునా అట్లనా అయ్యో పాపం అనేవాళ్ళే, కానీ మన బాధ, మన వేదన, మన కన్నీరు తుడిచేవారు ఎవరు కూడా ఉండరు. అయితే దేవాది దేవుడు ఆయన చూస్తూ ఉన్నాడు. మన బాధ, మన కన్నీరు, మన వేదన చూసి మనకు అట్టి స్థితి నుండి మనను తప్పించే దేవుడుగా, విడిపించే దేవుడుగా, సహాయం చేసే దేవుడుగా మనకు ఉన్నాడనమాట. దేవుని ప్రజలారా, ఈ విధంగా ఆమె దేవుని సన్నిధిలో ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేసి, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ దాసురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి, అంటే నాకు శ్రమ వచ్చింది, నా తోడుకోడలైన పెనిన్నా ద్వారా నాకు శ్రమ వచ్చింది, నా శ్రమను చూసి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి సౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మృక్కుబడి
చేసుకున్నది. కాబట్టి ఆమె ఉంటున్న ఆ బాధలో ఆ వేదన దేవుడు తొలగించాలని ఆమె మృక్కుబడి చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కన్నీరు కార్చి తిరిగి ఆమె ఇంటికి వెళ్ళిపోయిందనమాట. అయితే దేవుడు ఆమె కన్నీరు చూసినాడు, ఆమె శ్రమను చూసినాడు, ఆమె వేదనను చూసి ఆమెకు చక్కని కుమారుని అనుగ్రహించాడు. ఇదంతా మనం చదువుకుంటా వెళ్తే సమయం సరిపోదు కనుక క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పుకుంటూ పోవాల్సిందిగా వేడుతున్నా. కనుక ఇప్పుడు మనము ఈమె కన్నీరులో, దుఃఖంలో, బాధలో, వేదనలో ఈమె దేవునికి మొరపెట్టేదిగా ఉంటా ఉంది. అయితే దేవుని బిడ్డ, నీ నా జీవితంలో గుడుక, మన జీవిత యొక్క యాత్రలో గుడుక ఎన్నో శ్రమలు వచ్చింటాయి. ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ యొక్క దేవుని వాక్యమే చెప్తా ఉంది. సుఖ దుఃఖ యాత్రలో ఒక పాట గుడుక ఉంది అన్నమాట. కొన్ని దినాలు సుఖము, కొన్ని దినాలు దుఃఖము, కష్టం అనేది దేవుడు మనకు సిద్ధపరిచినాడు. కనుక ఈమె జీవితంలో ఆ విధంగా తన తోడుకోడలైన పెనిన ద్వారా శ్రమ, వేదన, బాధ, కన్నీరు వచ్చినప్పుడు దేవునికి చెప్పుకుంటా వచ్చింది. దేవుడు ఆమె కన్నీరు, ఆమె వేదన, ఆమె బాధ తీర్చాడు. ఆమె మృక్కుబడి ప్రకారం దేవుడు ఆమెకు సహాయం చేస్తూ వచ్చినాడు అనమాట. దేవుని ప్రజలారా, ఈ విధంగానే మనము ఆదికాండము 28వ అధ్యాయంలో మనము గమనించగలము. ఆదికాండము 28వ అధ్యాయంలో ఈమె గుడుక సొంతం తన చెల్లి ద్వారానే శ్రమ అనుభవిస్తూ ఉంది, బాధ అనుభవిస్తూ ఉంది, దుఃఖం అనుభవిస్తూ ఉంది. అయితే దేవుడు ఆమె శ్రమను చూసినాడు అనమాట. 31వ వచనంలో, లేయా దేశింపబడుట యెహోవా చూచి ఆమె గర్భం తెరచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. దేవుని ప్రజలారా, ఈ స్త్రీ గుడుక లేయా తన చెల్లెలైన రాహేల్ ద్వారా శ్రమ అనుభవిస్తూ ఉంది. ఆమె పెట్టే బాధను మరి ఏదో ఒక విధంగా ఆమెను బాధపరుస్తూ ఉంది. కనుకనే ఆమె శ్రమలో ఉంది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. నా శ్రమను చూచి ఉన్నాడు. ఆమెకు శ్రమ లేకపోయింటే ఈ మాట చెప్పేది కాదనమాట. యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆమె శ్రమ పడతా ఉంది. తన చెల్లి ద్వారానే శ్రమ పడతా ఉంది. తర్వాత తన భర్త తనను మరి రాహేలును ప్రేమించినట్లుగా యాకోబు లేయాను అంతగా ప్రేమించలేదని దేవుని వాక్యం మనకు చెప్తా ఉందన్నమాట. ఎట్లు వాళ్ళ చెల్లి ద్వారా ఆమె బాధ అనుభవిస్తూ ఉందో 30వ అధ్యాయంలో 1వ వచనంలో మనము గమనించాల. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి, దేవుని ప్రజలారా, ఈ విధంగా ఆమె తన అక్క మీదనే అసూయపడతా ఉంది అనమాట. ఎందుకంటే తన అక్కకు సంతానము కలుగుతూ వచ్చారు, ఈమెకు సంతానం లేరనమాట. అప్పుడు అక్క మీదనే ఈ యొక్క రాహేలు అసూయపడినట్లుగా మనము ఈ వాక్యము గమనించగలము. లేయ గర్భవతి అయి కుమారుణ్ణి కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకున్నది. దేవుని బిడ్డలారా, ఆమె తన భర్త ద్వారా అంతగా రాహేలును ప్రేమించినట్లుగా లేయాను ప్రేమించలేదనమాట. తర్వాత ఈ యొక్క లేయాకు సంతానం కలుగుట చెల్లెలి అయిన రాహేలు చూచి ఎంతగానో వాళ్ళక్క మీద అసూయ పడుతూ వచ్చిందనమాట. దేవుని బిడ్డలారా, ఆ విధంగా అందును బట్టే తాను నేను లేయా ద్వేషించబడుట యెహోవా చూచి, ఇక లేయమ్మ ద్వేషించబడతా ఉన్నప్పుడు యెహోవా చూస్తూ వచ్చినాడనమాట. తన భర్త ద్వారా ప్రేమించటం లేదు కనుక, తన చెల్లి ఎంతో అసూయపడుతూ ఉన్నది కనుక ఆమె ద్వేషించబడుతూ ఉంది. అందుకే ఆమె చెప్తా ఉంది, ఆమె ఏం చెప్తా ఉంది? నా శ్రమను చూచి ఉన్నాడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో గుడుక నువ్వు ఎలాంటి శ్రమ గుండా వెళ్తున్నావో అయితే దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ శ్రమ నుండి ఒక దినం నిన్ను విడిపిస్తాడు. నీ జీవితంలో నువ్వు గుడుక భర్త ద్వారానా, ఇంట్లో పిల్లల ద్వారానా, అత్తమామల ద్వారానా, ఆడబిడ్డల ద్వారానా, ఇరుగు పొరుగు వారి ద్వారానా, ఎవరి ద్వారా నువ్వు శ్రమ పడుతున్నావో అయితే దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒక దినము దేవుని బిడ్డ, నీ శ్రమ నుండి గుడుక నువ్వు విడుదల పొందుతావు అని దేవుని వాక్యము మనకు
చెప్తా ఉందన్నమాట. ఎలాంటి శ్రమ గుండా వెళ్తున్నావో, కన్నీరు గుండా వెళ్తున్నావో, బాధ గుండా వెళ్తున్నావో, నీ వేదన ఇతరులకు చెప్పుకోవటానికి కూడా చాలా బాధాకరమైన వేదనలుగా ఉంటున్నాయో, అయితే దేవుడు మాత్రము చూస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు నీ బాధలన్నిటి నుండి, నీ శ్రమ నుండి, నీ కష్టము నుండి, నీ కన్నీరు నుండి ఆయన ఒక దినము విడిపిస్తాడు. భయపడొద్దు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. లేయాను చూసిన దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తూ ఉన్నాడు. అయితే నువ్వు భయపడకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేదానిగా ఉండాల. ఎందుకంటే మనం చూసినాం కదా, అన్నమ్మ తన యొక్క తోడుకోడలైన పెనిన ద్వారా శ్రమ వచ్చినప్పుడు ఆమె ఎవరి యొద్దకు వెళ్ళింది? మనుషుల యొద్దకు వెళ్ళలేదు, దేవాది దేవుని యొద్దకు వెళ్ళి ఆమె ఎంతో ఏడ్చిందని మనము గమనించగలము. ప్రియమైన దేవుని ప్రజలారా, మన జీవితాలలో మనం కూడా ఆ విధంగా దేవుని యొద్దకు వెళ్ళి దేవుని సన్నిధిలో ఏడ్చే వారంగా, దేవునికి చెప్పుకునే వారంగా, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చే వారంగా ఉంటే దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడనమాట. ఈ విధంగా ఆదికాండంలోనే మనకు తెలిసిన వాక్యమే. ఆదికాండం 35వ అధ్యాయము 3వ వచనంలో 2వ వచనం నుంచి మనం గమనించినట్లయితే చదవండి. యాకోబు తన ఇంటి వారితోనూ అందరితోనూ మీ యొద్దనున్న దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచు, మనము లేచి బేతేలునకు వెళ్ళదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయున్న దేవునికి కట్టేదనని. దేవుని ప్రజలారా, ఇక్కడ కూడా యాకోబు తన జీవితంలో శ్రమ గుండా వెళుతున్నప్పుడు యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడనమాట. అందుకే ఈ మాట చెప్తా ఉన్నాడు, ఏమని? మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. తన యొక్క పిల్ల పాపలతో, తన భార్యతో, తన యొద్ద ఉన్న పని వాళ్ళతో అందరితో కూడా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? లేచి బేతేలునకు వెళ్ళుదము, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండున దేవునికి బలిపీఠమును కట్టెను, బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పెను. అనగా యాకోబు గుడుక ఆయన జీవితంలో తండ్రి ఇంటిని విడిచి మామగారి ఇంటి దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చినాడు. అక్కడ మామగారి ఇంట్లో ఉన్నప్పుడు మనకు తెలిసిన భాగమే. ఆయన మామగారి ఇంట్లో అక్కడ వాళ్ళ మందలు మేపుతూ అక్కడ వాళ్ళకి ఎంతో కొలువు చేస్తూ వచ్చాడు. ఎన్నో శ్రమలను, ఎన్నో బాధలను అక్కడ అనుభవిస్తూ వచ్చాడు యాకోబు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఈయన యొక్క ఆస్తి, సంపద, పిల్లలు, భార్యలు అందరూ ఒక చోటికి వచ్చినాక ఆయనకు తన శ్రమ దినాలు గుర్తుకొచ్చినాయి. అనగా చెప్తా ఉన్నాడు, వాళ్ళందరితో చెప్తా ఉన్నాడు, మీ బ్రతుకులు మార్చుకొనుడి, మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పెను. అనగా తన యొక్క జీవితంలో వచ్చిన శ్రమలలో, ఆ యొక్క కష్టంలో దేవుడు ఆయనకు తోడుగా ఉంటొచ్చాడని గుర్తించాడు. శ్రమ దినాలను అన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అనగా ఇందులో సందర్భము, ఇందులో సత్యం ఏమిటంటే యాకోబు యొక్క శ్రమలలో దేవుడు తోడుగా ఉంటూ వచ్చినాడు. ఆయన కష్టంలో దేవుడు తోడుగా ఉంటూ వచ్చినాడు. కష్టాలలో నుండి, శ్రమలన్నిటిలో నుండి తప్పించి కాపాడుతూ వచ్చినాడు. కనుక నా శ్రమ దినములలో నాకు తోడయ్యున్న దేవునికి నేను బలిపీఠం కట్టేదనని చెప్తా ఉన్నాడు తన ఇంటి వారికి. ఆ విధంగా దేవుని బిడ్డలారా, వాస్తవమే మన జీవితాలలో ఎన్నో విధములైన కష్టాలు, బాధలు, ఎన్నో విధములైన రోగములు, ఎన్నో విధములైన వ్యాధులు, వాటన్నిటి నుండి అయితే దేవుడు మనను తప్పిస్తాడని దేవుని వాక్యం మనకు చెప్తా ఉందన్నమాట. ఇదే వాక్యంలోనే కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే 107వ అధ్యాయంలో కీర్తనల గ్రంథము 28వ వచనం. 28వ వచనం.
శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని దేవుని బిడ్డలారా వీరుగుడుక ఎంతో ఇజ్రాయేలు ప్రజలు ఎంతో శ్రమ పొందుతూ వచ్చినారన్నమాట. తాళలేక వాళ్ళు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఫరో యొక్క బానిసత్వంలో ఉంటున్నప్పుడు వారు ఎంతగానో శ్రమ పెట్టారు. ఎవరిని? ఇజ్రాయేలు ప్రజలను. ఫరో యొక్క వారి యొక్క అధికారులు, వారి పనివారు ఇజ్రాయేలు ప్రజలను శ్రమ పెడుతూ వచ్చినారన్నమాట. ఆ శ్రమను తట్టుకోలేనంత శ్రమ పెట్టారు. వాళ్ళు భరించలేనంత శ్రమ ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తీయులు శ్రమ పెడుతూ వచ్చినారనమాట. ఆ శ్రమలో నుండి వారు దేవునికి మొరపెడుతూ వచ్చారనమాట. శ్రమకు తాలుకలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఎవరు విడిపించినారు? దేవుని ప్రజలరా, ఇజ్రాయేలు ప్రజలను. ఇంకా వేరే దేశస్తులు, ఇతరులు, వాళ్ళు వీళ్ళు ఎవరైనా విడిపించినారా? ఎవరు విడిపించలేరు. అయితే వీళ్ళు ఎవరికి చెప్పుకోలేదు వాళ్ళ యొక్క శ్రమను, వాళ్ళ యొక్క బాధను, వాళ్ళ యొక్క వేదనను మనుషులకు ఎవరికి చెప్పుకోలేదు. అయితే దేవాది దేవునికి వారు మొరపెడుతూ వచ్చినారన్నమాట. వాళ్ళు పెట్టే శ్రమకు వీళ్ళు తాలుకోలేక, సహించలేక, భరించలేక, ఓర్చుకోలేక ఎంతో వేదనతో, రోదనతో, కన్నీళ్ళతో ఉండివారు యెహోవాకు మొరపెట్టిరని దేవుని వాక్యం చెప్తా ఉంది. శ్రమకు తాలుకలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. దేవుని ప్రజలారా, ఎలాంటి వారైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా, అయితే నువ్వు మాత్రము దేవునికి మొరపెట్టుకోవాలా. దేవుడు నీ యొక్క ఆపదల నుండి విడిపిస్తాడు, నీ శ్రమ నుండి విడిపిస్తాడు, నీ కన్నీళ్ళ నుండి విడిపిస్తాడు. ఈ విధంగా హన్నమ్మను ఏ విధంగా ఆమె శ్రమను చూసి ఆమెకు సహాయం చేస్తూ వచ్చాడు. అలాగనే లేయాకు కూడా ఆమె శ్రమను చూసి ఆమెకు సహాయం చేస్తూ వచ్చినాడు దేవాది దేవుడు. అలాగనే యాకోబు యొక్క శ్రమలను చూసి యాకోబుకు తోడుగా ఉంటూ వచ్చాడు. తన శ్రమలన్నిటి నుండి తప్పించి విడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇజ్రాయేలు ప్రజలు కూడా వారు ఐగుప్తులు పెట్టిన శ్రమను వారు తాలుకలేని పరిస్థితులలో, వేదన, రోదన, బాధ, కన్నీళ్ళ స్థితిలో ఉన్నప్పుడు ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించినాడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎలాంటి ఆపదలో ఉన్నావు? నీ జీవితంలో ఎలాంటి కష్టంలో ఉన్నావు? నీ జీవితంలో ఏ విధమైన పరిస్థితి గుండా వెళ్తున్నావు? అయితే ఇంతమందిని విడిపించి ఇంతమందికి తోడుగా ఉన్న దేవుడు మరి నీకు, నాకు, మనందరి కూడా ఆయన తోడుగా ఉంటాడు. మన కన్నీళ్ళు గుడుగా ఆయన తుడుస్తాడు. మన వేదన, మన బాధ నుండి మనను తప్పిస్తాడు, విడిపిస్తాడు. ఆయన మాత్రమే దేవాది దేవుడైన యెహోవా. ఆయన మాత్రమే విడిపించగలిగిన సమర్థుడు, సహాయం చేయగలిగిన దేవుడు, ఆదుకొనగలిగిన దేవుడు, ఆశ్రయము ఇవ్వగలిగిన దేవుడు అనమాట. దేవుని బిడ్డ, నువ్వు దేవుని యొద్దకు రావాలా. మనుషుల యొద్దకు, ఇతరుల యొద్దకు, వాళ్ళ యొద్దకు, వీళ్ళ యొద్దకు పోయినట్లయితే మన పరిస్థితిని బట్టి, మన కష్ట దుఃఖ బాధలను బట్టి వాళ్ళు అయ్యో పాపం అంటారు. కానీ కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మరి ఎగతాళి, హేళన చేసేవారుగా ఉంటారు. కానీ దేవాది దేవుడు యేసు ప్రభు వారు నిన్ను ఏమాత్రము విడువడు, ఎడబాయడు. ఆయన నీ కష్టంలో నీకు తోడుగా ఉంటాడు, నీ కన్నీళ్లు తురుస్తాడు, నీ బాధ నుండి తప్పిస్తాడు, నీ వేదన నుండి ఆయన విడిపిస్తాడు. అన్ని విధాలుగా ఆయన నీకు సహాయం చేసి నడిపిస్తాడనమాట. ఈ విధంగా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనకు సాదృశ్యంగా మరి వాళ్ళ జీవితాలలో వాళ్ళకు తోడుగా ఉంటూ వచ్చాడు. వారి శ్రమ నుండి వారికి విడుదల, విముక్తి కల్పిస్తూ వచ్చాడు. అలాగనే నా శ్రమలలో నుండి కూడా దేవుడు విడిపించి రక్షిస్తాడని మనము దేవుని యొద్దకు వచ్చి దేవుని యొద్ద ప్రార్థించే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. ఈ లోకంలో మనుషులను, ఇతరులను ఎవరిని మనము ఆశ్రయించకూడదు. అయితే దేవుణ్ణే మనము ఆశ్రయించి దేవుని యొద్దకే రావాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక.